సో సార్ ఈసీ క్లియర్‌గా ఉంది అని ఎలా తెలుసుకోవాలి సార్? ఈసీ అనేది అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఏం మాట్లాడంటే హిస్టరీ ఆఫ్ ది ప్రాపర్టీ. హ్మ్. ఆ లేఅవుట్ ఎప్పుడు వేసారు, హ్మ్. ఆ లేఅవుట్ వేసిన తర్వాత ఎన్ని చేతులు మరి ఎన్ని సార్లు అమ్మారు, ఎన్ని సార్లు కొన్నారు, హ్మ్. అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. హ్మ్. అదే విధంగా లోన్ ఉన్న మార్ట్గేజ్ లోన్ ఉన్న రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం చేసే పని కాదు. మనం లాయర్కి వెళ్తే లాయర్ అప్లై చేసి ఆ ఈసీ సర్టిఫికేట్ని తీసుకొని దాంట్లో చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్లో చెప్తారు. హ్మ్. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు. ఒక్కోసారి లింక్ గ్యాప్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు సపోజ్ తాతగారు ఉన్నారు, తాతగారు సడన్గా చనిపోయారు వీల్ నేమ్ రాయకుండా. హ్మ్. ఇప్పుడు రెండో ఒకటి ట్రాన్స్ఫర్ కాదు లీగల్ హెయిర్స్కి, అది రెక్టిఫికేషన్ డీడ్ చేయించుకోవాలి. చేయించుకుంటే అప్పుడు అది వ్యాలిడ్, అది లేకపోతే వ్యాలిడ్ కాదు. అట్లా ఓకే. కొన్ని పాయింట్లు ఉన్నాయి. లీగల్గా లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్లై చేసుకొని ఎస్ఆర్ తీసుకొని చెప్తారు. అది చూసిన తర్వాత ఎస్ఆర్ నో అనేది చెప్తారు వాళ్ళు. ఓకే. సో సార్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకోవాలి ఈ ఈసీ? దాదాపు 40-50 సంవత్సరాల నుండి మేమైతే నేను కొనుక్కున్న 1915 నుండి ఇంతవరకు తీసుకుంటున్నాం. అట్లీస్ట్ 30-40 ఇయర్స్ అయితే మినిమం ఉండాలి ట్రాన్సాక్షన్స్. ఆ స్టేట్మెంట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఎక్స్ పర్సన్ హెస్ సోల్డ్ టు వై పర్సన్, వై పర్సన్ హెస్ సోల్డ్ టు జెడ్ పర్సన్, జెడ్ పర్సన్ హెస్ సోల్డ్ టు ఏ పర్సన్, ఏ పర్సన్ హెస్ సోల్డ్ టు శిరీష, శిరీష హెస్ సోల్డ్ టు సంబడి ఎల్స్, సంతోషి. సో ఓకే. ఆ ట్రాన్సాక్షన్ ఏ డేట్ జరిగింది, ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత జరిగింది అనేది ఉంటాయి అవి. ఆ డీటెయిల్స్ చెక్ చేస్తే ఎక్కడ కంటిన్యూటీ. సామెత ఉంది, 1 వీక్ లింక్ ఇన్ ఏ చైన్. సైకిల్ చైన్ ఉంటుంది కదా, చైన్. 1 వీక్ లింక్ ఇన్ ఏ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. సో ఓకే. ఒక్క వీక్ పాయింట్ ఉన్నా మొత్తం పోయినట్టే. 1 డ్రాప్ ఆఫ్ లెమన్ ఇన్ పాట్ ఆఫ్ మిల్క్ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఓకే. ఆ విధంగా చూసుకోవాలి.